చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మము కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, సౌరమండలం అనేక గ్రహాల సమాహారం, కానీ జ్యోతిష శాస్త్రం ఎందుకు నవగ్రహాలకే పరిమితం? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సౌరమండలంలో 15 గ్రహాలు ఉన్నాయి అని ఆధునికులు ఒక జాబితా వేసుకున్నారు. లెక్కకు మిక్కిలి అని మనకు అరుణం అనే వేద మంత్రార్థాలకు సంబంధించినటువంటి వేద విభాగం తైత్రీయ యజురారణ్యకం ప్రథమ ప్రశ్న వివరిస్తుంది. ఒక్క శనిగ్రహానికే 200కు పైగా ఉపగ్రహాలు ఉన్నాయి. ఒక్క గురుగ్రహానికి 40కి పైగా ఉపగ్రహాలు ఉన్నాయి. సౌరమండలంలో ఉండే గ్రహాలలో గురుగ్రహం ఎలాంటిది అంటే అనేకములైనటువంటి ఉల్కలు, చిన్న చిన్న గ్రహ శకలాలు, చిన్న చిన్న గ్రహాలు అనేకం వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఆకర్షించి తన వలయంలో బంధించి వేస్తూ ఉంటుంది. అంతటి శక్తి గురుగ్రహానికి. ఇంకా ఇతర గ్రహాలకు కూడా ఉపగ్రహాలు అనేకం ఉన్నాయి. నెప్ట్యూన్, ప్లూటో, ఇంకా చెప్పుకుంటూ ఉంటాం మనం. ఇదంతా ప్రాచీనులకు తెలియదా? తెలుసు. ఆధునికులు కనుక్కుంటున్నారు. ప్రాచీనులు ఏనాడో తెలుసుకున్నారు. ఈ ప్రభావాలు మన మీద నవగ్రహాలకే పరిమితం చేశారు. ఎందుకు? ఈ నవగ్రహాలలో కూడా మళ్ళీ 5 గ్రహాలు. సూర్యుడు నక్షత్రం, చంద్రుడు ఉపగ్రహం, రాహుకేతువులు ఖండన బిందువులు, ఛాయాగ్రహాలు, కనిపించని రూపాలు, కనిపించేవి అయినటువంటి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. వీటిని మాత్రమే స్వీకరించి ఈ 5 కూడా గురుగ్రహం చాలా పెద్దది కనుక కుజుడు, బుధుడు ఒకవైపున, శుక్రుడు, శని మరి ఒక వైపున అగ్రతాంబూలంగా మధ్యలో గురుగ్రహం అని ఏర్పాటు చేసి మనస్సుకు శరీరానికి ప్రతీకాత్మకంగా సూర్యుడు, చంద్రుడు అనేటటువంటి భావాలను మనకు అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి వెళ్ళినా కూడా వారానికి 7 రోజులు, ఆదివారం నుంచి శనివారం వరకు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, ఈ క్రమంలో అన్ని గ్రహాలు 15 ఉండగా ఇంకా పైన ఉపగ్రహాలు 100ల కొలది ఉండగా వీటికి మాత్రమే ఎందుకు అంటే వీటి నీడలు మనపైన ప్రభావం చూపుతున్నాయి. ఇలా కనిపించే మనం ఎదరగా ఉండే ఆ కాంతి మన ముఖమండలం పైన సమానంగా పడినప్పుడు వెలిగిపోతుంది. ఆ కాంతి కాస్త పైకి కాస్త కిందికి పక్కకు తొలగినప్పుడు వెలిగిపోయే ఈ ముఖమండలం, ముఖబింబం, వదనం నలుపుగా కూడా గోచరించవచ్చు, భయానకంగా కూడా మారవచ్చు. కనిపించే ఆ కాంతి కిరణాలు ప్రధానంగా వీటికి సంబంధించినవి అని గుర్తించిన జ్యోతిర్విజ్ఞానం వీటికి సంబంధించిన జాగ్రత్తలనే మనమంతా పాటించాలి అంటూ 9 గ్రహాలకే పరిమితం అయ్యింది. 9 పూర్ణ సంఖ్య. ఈ 9లో కూడా మళ్ళీ సూర్య నక్షత్రమే, కానీ గ్రహం అంటే గ్రహించేది. సూర్యగ్రహానికి దగ్గరలో 15 డిగ్రీల నుంచి 10 డిగ్రీల ప్రమాణంలో ఏ గ్రహం దగ్గరగా వస్తుందో ఆ గ్రహానికి అస్తంగత్వం. ఇంత సూక్ష్మంగా వివరించిన ఈ జ్యోతిర్విజ్ఞానం దీనిలో మళ్ళీ గురువు, శుక్రుడు, ఈ 2 గ్రహాలే మానవ జీవనం పైన ఇంకా ఎక్కువ విశేషం. ఈ 2 గ్రహాలకు సంబంధించి మూఢకాలాన్నే పాటించాలి. ప్రతి నక్షత్రానికి సంబంధించిన కొంత బలహీన సమయం, త్యాజ్య సమయం, వర్జ్యం అన్న పేరిట పాటించాలి. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించిన అనంతరం మాత్రమే సమస్తమూ తెలిసిన ప్రాచీనులు అనంతమైన ఈ జ్యోతిర్విజ్ఞానాన్ని, గ్రహ సంబంధ జ్ఞానాన్ని క్రోడీకరించి 9, 12 గడులు అని మనకు అందించారు. సవివరంగా, సవిస్తరంగా, పరిశోధనాత్మకంగా చేయవలసిన కృషి అరుణం అనేటటువంటి మంత్రభాగం మీద చాలా ఉంది. ఈ జ్ఞానమంతా కూడా మనం కృష్ణ యజురారణ్యకం మొదటి ప్రశ్నలో చూడవచ్చు.
గురుగారు, ఎప్పటికి ఏది ప్రస్తుతమో అంతవరకే ఉండాలి అని అంటారు. ఇది కేవలం వ్యవహారాల వరకు మాత్రమేనా, లేకపోతే ధనార్జనకు కూడా వర్తిస్తుందా? అన్నింటికీ, కానీ అందులో శ్రేష్టం ధనార్జన. అన్నింటికీ ఒక పరిమితి ఉంటుంది. నియతి అంటే పద్ధతి, పరిమితి అంటే ఒక నియమం. ఈ పద్ధతికి ఒక నియమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. ఒక సమయంలో తినాలి, అదే పనిగా తినకూడదు, ఒక నియమం. తినడం ఒక పద్ధతి. ధనం సంపాదించాలి, అదే పనిగా సంపాదించకూడదు, పద్ధతి, నియమం. ఇది ఎలాంటిది, నిత్య జీవితంలో ఎలా చేయాలి అంటే అతి పరిచయాదవజ్ఞ సంతతగమనాత్ అనాదురో భవతి అని ఒక సంస్కృత వాక్యం. అతి స్నేహ పరిష్వంగాత్ వర్తిరార్ద్రాపి దహ్యతే ఇంకొక సామెత. స్నేహం ఎక్కువైన కారణం చేత దూది వత్తి అంటాం కదా, అదేంటి? నూలు చిన్న చిన్నగా ఉండేటటువంటి దారపు పోగులు, చిన్న 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 దారపు పోగులు అణువు వలె ఉండేవి, కణుపుల వలె ఉండేవి, చాలా అల్పం. కానీ అత్యంత స్నేహకారకంగా అలా చిక్కుకుపోయి బిగుసుకుపోయి దూది వత్తి వలె మనకు కనిపిస్తున్నాయి. వాటిని అరచేతిలో వేసుకుని ఇలా బాగా మెలిపెడితే దూది వత్తిగా కూడా మారతాయి. ఒక్క చోట ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే బేళ్ళు బేళ్ళు అలా అంటుకుపోతాయి అతి స్నేహం వల్ల. అతి స్నేహం పనికిరాదు, అతి వినయం పనికిరాదు, అతి జాగ్రత్త పనికిరాదు, అతి ధన ఆకర్షణ, అతి ధన ఆశ పనికిరాదు, అతి అతి ఎక్కడా పనికిరాదు. కొన్ని సందర్భాలలో ప్రవచనాలు చేసేవారు, నీతి బోధలు చేసేవారు ఎక్కువగా మాట్లాడుతూ పొరపాటుగా కొన్ని మాటలు మాట్లాడేస్తారు. ఎదుటివారు వాటినే పట్టుకుంటారు. ఎందుకు ఈ ప్రమాదం ఏర్పడింది? అతిగా మాట్లాడిన వల్ల ప్రమాదం ఏర్పడింది. ధరించే వస్త్రానికి అంచు హద్దు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావుడు చెలియలి కట్ట అనే ఒక నవల మనకు అందించి ఉన్నారు. రత్నావళి అందులో ఒక గొప్ప పాత్ర. రంగడు ఆ నవలలో తక్కువ స్థాయి పాత్ర. చివరలో ఈ రెండు పాత్రలు మరణిస్తాయి. చిట్ట చివర మహాపండితురాలైన ఆ రత్నావళి పాత్ర చేత మహానుభావుడు ఒక వాక్యం చెప్పిస్తాడు మనకందరికీ కూడా. గొప్ప బోధ అది. ఆ వాక్యం ఏమిటి అంటే, భోజనం చేసే పాత్ర కంచం, ఆ కంచానికి అంచు హద్దు. ధరించే వస్త్రానికి అంచు హద్దు. మాట్లాడే మాటకు ఫుల్ స్టాప్, విరామ చిహ్నం, హద్దు. సముద్రానికి చెలియలి కట్ట హద్దు. హద్దుల్లో ఉంటేనే ఏదైనా ముద్దు. ప్రవర్తన, మాట, నియతి, ధనం సమస్తము ఒక పద్ధతిలో ఉండాలి. అన్ని మాటలు ఎందుకండి అంటారా? నవ్వు కూడా ఒక హద్దే. నవ్వు 4 విధాలుగా ప్రమాదం అంటారే, 4వ విధంగా ప్రమాదం. హసితము, విహసితము, ప్రహసితము ఈ 3 మంచివే. అట్టహాసము, వికటాట్టహాసము ఇవి ప్రమాదకరం. కాబట్టి హద్దుల్లో ఉంటే ఏదైనా ముద్దు అన్నారు పెద్దలు. డబ్బు సంపాదించడం కూడా 10 రూపాయలు సంపాదించాం, ఖర్చు పెడతాం, ప్రశాంతంగా ఉంటాం. రేపటికి మనకు ఆశ లేదు, దాచిపెట్టుకుందాం అన్నటువంటి జిజ్ఞాస లేదు. కాబట్టి కౌపీనవంత ఖలు భాగ్యవంత ఆనందంగా ఉంటాడు. అలా కాదు, రేపటికి ఎలా దాచుకోవాలి అన్నప్పుడు ఎల్లుండి అన్న ఆశ కూడా పుడుతుంది. 10 రూపాయలు సంపాదించిన వాడు పరమాద్భుతంగా ఖర్చు పెట్టి ప్రశాంతంగా ఉంటే, 70 రూపాయలు సంపాదించిన వారికి ఇంకో 30 రూపాయలు సంపాదించి 100 రూపాయలు కాగితం చేసుకుందామా అన్న జిజ్ఞాస చిన్నప్పుడే మొదలవుతుంది. సంపాదించుకునే అలవాటు లేని సమయంలో పెద్దలు మనకు చిన్నప్పుడు 2 రూపాయలు 5 రూపాయలు దాచుకోని ఆయన, కిడ్నీ బ్యాంకులో వేసుకోని ఆయన అని 10 రూపాయలు ఎప్పుడో ఇస్తూ ఉంటే దాచుకొని ఏదో ఒకనాడు తీసి లెక్క పెట్టి 1 రూపాయి 2 రూపాయి బిళ్ళలు పోగు చేసుకుని 77 రూపాయలు అయ్యాయి.
ఇంకొక 27 ఇస్తే 100 అని జతపరిచి కొత్త కాగితం తీసుకుని మళ్ళీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి చిల్లర ఇస్తారా నాన్న అని 10 చేసుకుని మళ్ళీ పోగు చేయడం మొదలు పెడుతూ ఉంటాం. జీవితం అంటే పోగు చేసుకోవడమే, జ్ఞాపకాలని పోగు చేసుకోవడమే. ఈ జ్ఞానం మనకు కలిగితే ఈ వ్యాధి మనకు రాదు. ఇది విషయం. గురువుగారు, వేదాంగాలు ఎన్ని, వేదాంగాల ప్రాధాన్యత ఏమిటి, అవి ఎటువంటి అంశాలని విశ్లేషిస్తాయి? వేదం అంటే ఒక జ్ఞానం. శిక్ష, వ్యాకరణం, ఛందం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం, ఈ 6ంటికి వేదాంగములు అని పేరు. మానవ జీవనాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకువెళ్ళేది వేదం మాత్రమే. ప్రపంచానికి ఆదర్శప్రాయం, నిరంతరం అధ్యయనం చేయవలసినటువంటి అంశం వేదం మాత్రమే. వేదమే ప్రమాణం, వేదమే ఆధారం. ఎవరితోటైనా ఏదైనా వాదం లేక ఆలోచనాత్మకమైన విభేద అభిప్రాయం పొడసూపినప్పుడు ఎదుటివారికి వేదం ప్రమాణం కాదు. అలాంటప్పుడు వారితో మనం మాట్లాడే అవసరమే లేదు. ఆ వేదాన్ని ప్రామాణికంగా ఈ పదానికి ఇది అర్థం అని చెప్పేది నిరుక్తం. నీ జీవనంలో ఈ పనిని ఈ సమయంలో చెయ్యాలి అని చెప్పేది జ్యోతిషం. వేదాన్ని ఇలా అధ్యయనం చెయ్యాలి అని చెప్పేది శిక్ష. వేదంలో ఈ పదాన్ని ఇలా విభజించాలి అని చెప్పేది వ్యాకరణేన ఉక్తం, వ్యాకరణం. ఇలా ఈ వేదంలో ఈ పదాన్ని మనం పలకాలి, ఈ అక్షరం తర్వాత ఇదే అక్షరం రావాలి. ఎక్కడ అగ్ని అన్న పదం ఉంటుందో అక్కడ అగ్ని అన్న పదమే వినియోగించాలి. పదాన్ని మార్చే అధికారం మనకు లేదు అని చెప్పేదే ఛందం. కాబట్టి ఈ 6ంటిని వేదాంగములు అని సూచించినటువంటి వేదమే. వేదాన్ని అధ్యయనం చెయ్యాలి అంటే ఈ 6ంటిని గురించిన కనీస అవగాహన అయినా ఉండాలి అంటూ తెలియజేసింది. ఇవి తెలిసిన వారు తమ పద్ధతిని క్రమంగా మార్చుకొని నియతితో జీవనాన్ని కొనసాగించగలుగుతారు. ఈనాటి కాలంలో ఇలాంటి వారిని చాదస్తుడు అంటూ ఉంటారు. ఛందస్సు ప్రకారం జీవితాన్ని గడిపేవారు చాదస్తుడు. చది ఆహ్లాదనే, చది నియతి. ఛందస్సు అన్న పదం వింటాం కదా, చిన్నప్పుడు విన్నాం కదా. ఉత్పలమాల, చెంపకమాల, భరణ, భర, ఈ అక్షరం తర్వాత ఇదే అక్షరం రావాలి. వేరే అక్షరం వస్తే ఏమవుతుంది? పద్యం నడకపోతుంది, రాకూడదు, అంతే. అలా నియతి ప్రకారంగా త్రిష్టుపు, అనుష్టుపు, ఉష్ణుకు వేద ఛందస్సులు ఇవన్నీ కూడా. ఛందస్సు ప్రకారంగా జీవితాన్ని కొనసాగించేవారు ఛాందస్సులు. కానీ వీరి జీవితం నియతి ప్రకారం ఉంటుంది. ఇది విషయం. గురుగారు, ఆలయాల్లో గంటలు మ్రోగించటం, శంఖం ఊదటం, వాయిద్యాలు పలికించటం, వీటి నేపథ్యం ఏమిటి? ఇక్కడ ఆలయం ఉన్నది అని అందరికీ తెలియజేయాలి. ఇక్కడికి రండి అని అందరినీ పిలవాలి. ఈ క్షేత్రం ఆసమంతాత్ లయం, ప్రళయకాలం వరకు ఉండేటటువంటి శక్తికి ఆధారభూతమైన కేంద్రమైనటువంటి స్థానం అని ప్రపంచానికి తెలియజేయాలి. ఇక్కడ ఆ స్వామికి సంబంధించి ఒక ఉపచారం నిర్వహింపబడుతున్నది అన్న జ్ఞానం కూడా అందించాలి. ఆగమార్థం తు దేవానాం, గమనార్థం తు రక్షసాం, కురు ఘంటా రవం, తత్ర దేవత ఆహ్వానలాంఛనం. దేవతను ఆహ్వానించే సమయంలో లాంఛనప్రాయంగా ఘంటానాదం చేస్తారు. ఒక విఐపి వస్తున్నాడు అనుకుందాం. వీధిలో ఆ విఐపి వచ్చే కంటే పూర్వం సైరన్ మోగిస్తూ ఒక వాహనం వెళుతుంది. ఎందుకు? ఇతరులందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం కోసం. అలాగే ఆలయంలో కూడా ఊరేగింపు, స్వామివారి యొక్క సేవ, తిరుమాడ వీధులలో విజయం చేసే విధంగా స్వామివారు వస్తున్నారోహో బరాబరులు చేస్తూ ముందుగా దివిటీలు వెలిగించి జయ ధ్వానాలు చేస్తూ కరతాళ ధ్వనులు చేస్తూ శంఖము నాదము ధ్వనులు చేస్తూ పరమేశ్వరుడే వచ్చేస్తున్నాడు అని చెప్పడంతో అందరం లేచి నిలుచుంటాం. మౌనంగా 2 చేతులు జోడించి నమస్కరిస్తాం. మన వినయాన్ని ప్రదర్శిస్తాం.
భౌతికంగా ఒక పదవిలో ఉండేటటువంటి అత్యాధునికంగా కొద్ది కాలమే పదవిలో ఉండే వ్యక్తులకు కూడా మనం ఈ లాంఛనాలు చూస్తున్నప్పుడు దేవదేవుడు పరమేశ్వరుడు కాబట్టి ఆలయంలో ఘంటానాదం, శంఖనాదం ఎంత అవసరం. అందుకే గురువుగారు, ఇటీవల కాలంలో ఆలయాలకి వచ్చినటువంటి భక్తులు దేవతామూర్తుల యొక్క ఫోటోలను తీస్తూ ఉన్నారు. ఇలా చేయటం దోషం అంటారా? కాలానికి వచ్చేటటువంటి మార్పులు అనేకం. ఒకనాటి కాలంలో ఛాయా చిత్రపటాలు పెద్దలు కూడా స్వీకరించేవారు కాదు. ఏది గుంభనంగా రహస్యంగా ఉంటుందో అది కలకాలం మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించేది అయి ఉన్నది. ఒక ఎక్స్రే తీస్తే కొంత ప్రయోజనం కలుగుతుంది. ఆ ఎక్స్రే ద్వారా దేహానికి సంబంధించిన వైద్య చికిత్స అందించవచ్చు. ఒక ఎక్స్రే మాత్రమే. అదే పనిగా 4, 5, 6, 7, 8 ఎక్స్రేలు తీస్తూ ఉంటే రేడియో ధార్మిక కిరణాల కారణంగా, ఆల్ఫా బీటా గామా కిరణాల కారణంగా కొత్త రోగాలు, అణుధార్మిక రోగాలు వచ్చి చేరతాయి. ఇలా అన్నారు. ఏముంది, తెలియని ఏవో కిరణాలు ఈ దేహానికి హాని కలిగిస్తున్నాయి. అలాగే దేవాలయాలలో ఉండే ప్రధాన అర్చామూర్తిని చిత్రపటాల ద్వారా, ఛాయాచిత్రాల ద్వారా ఆ శక్తికి విఘాతం కలిగించకూడదు. ఛాయాచిత్రాలు తీయరాదు. ఇది మొదటి అర్థం. రెండవ అర్థం, సులభంగా లభించడం చేత గౌరవ మర్యాదలు లౌకికంగా తగ్గుతాయి. వెళ్ళి చూడాలి, నేత్రేంద్రియముల ద్వారా ప్రత్యక్షంగా చూడాలి. అలా కాకుండా చిత్రపటాల చేత భద్రపరిచినట్లయితే ప్రయోజనానికి కొంత విఘాతం ఏర్పడుతుంది. ఇది 2. తిరుమల తిరుపతిలో శ్రీవారి చిత్రపటాన్ని ఇంతవరకు ఎక్కడా చిత్రించలేదు అంటూ చెబుతూ ఉన్నారు. కానీ శ్రీవారి చిత్రపటం ముద్రించిన ప్రసాదాల సంచి కూడా మన చేతికి ఇస్తారే. ప్రసాదం తిన్న తర్వాత ఆ పొట్లం మీద శ్రీవారి యొక్క చిత్రపటం ఉంటుంది. ఏం చేయాలి? అది కూడా ఒక రకంగా చిత్రపటమే కదా. క్యాలెండర్లు ఇస్తారు, ప్రసాదాలు ఇస్తారు. ఎక్కడ చూచితే అక్కడ మనకు స్వామివారి చిత్రపటం కనిపిస్తూ ఉంటుంది. మరి ఏం చేయాలి? దోషం అన్నప్పుడు సమూలంగా అంతటా అన్ని ఆలయాలలో, అన్ని విషయాలలో కూడా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలి. చరబాణితో ఫోటోలు తీయరాదు, లేదా చిత్రపటాలు చిత్రీకరించరాదు. ఆ క్రమంగా అనుకున్నప్పుడు చేతితో కూడా గీసే చిత్రపటాలు కూడా నిషిద్ధమే. ఏ విధంగా కూడా చిత్రపటాలు చిత్రీకరించరాదు. ఇది చాలా పెద్ద చర్చనీయాంశమైన అంశం. ఈనాటి కాలంలో ఆలయాలు, ఆలయ నిర్వాహకులు వారి వారి వ్యక్తిగత తాత్కాలిక అవసరాలకు లోబడి కొన్ని చోట్ల అంగీకరిస్తారు, కొన్ని చోట్ల అంగీకరించరు. ద్వైతీభావంతో ఉన్న సందర్భాలను మనం గమనిస్తూ ఉన్నాం. అయితే అతి సర్వత్ర వర్జయేత్. ఆంగ్లంలో ఒక మాట చెప్పుకుందాం, ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అతి సర్వత్ర వర్జయేత్. చేతిలో చరవాణి ఉన్నది కదా అని అన్నింటినీ అలా మనం చిత్రీకరణ చేస్తూ వెళితే విషాదమే మిగులుతుంది. గురువుగారు, గ్రహణాలు, మౌఢ్యం, కర్తరి వంటివి తేదీలు తిథులతో సైతం జ్యోతిషం చెబుతుంది. కానీ ఈ యుద్ధాలు, భూకంపాలు వంటివి ముందుగా ఎందుకు చెప్పలేకపోతుంది? ఎందుకు చెప్పలేకపోతుంది అంటే, గ్రహణాలు ఒక పద్ధతితో వస్తాయి, గ్రహాలు ఒక పద్ధతితో కదులుతాయి. కర్తరి, మూఢం, గ్రహణాలు, పంచాంగంలో ఉండే సమస్త అంశాలని జ్యోతిర్విజ్ఞానం సెకనుతో సహా లెక్కించి చెబుతుంది. ఎందుకంటే గ్రహాల కదలికలలో ఎప్పుడూ ఏ విషయంలో కూడా మార్పు రాదు, ఖచ్చితంగా వెళతాయి, కదులుతాయి. యుద్ధాలు మానవ మేధలో పుడుతున్నాయి. ఏ మనిషి ఎప్పుడు ఏ విధంగా కదులుతాడో, ఏ నిర్ణయం చేస్తాడో అనిశ్చితమైన పరిస్థితి ఏర్పడింది. ఈ మానవుల పుట్టుక కూడా గ్రహాల కదలికల కారణంగానే కదా అని ఎవరైనా వాదిస్తే
గ్రహాల కదలికలకు ఆధారంగా అనుగుణంగా జన్మించే మానవుల సంఖ్య తగ్గిపోయింది. శాస్త్ర ప్రమాణంగా జీవితాన్ని గడిపేవారు చాలా అల్పసంఖ్యాకంగా మారిపోయారు. కనుక యుద్ధాలు ఎందుకు వస్తాయి? దేశాధినేతల మెదడులో కదిలే ఆలోచన కారణంగా వస్తాయి. కార్పొరేట్ వ్యవస్థలు, పెట్టుబడిదారీ సంస్థలు, పెట్టుబడిదారీ వ్యవహారాలలో ఉండేటటువంటి వారి ఊహపోహలకు, అవసరాలకు అనుకూలంగా వస్తాయి. మహానుభావులు గొప్ప గొప్ప గ్రంథాలను అందించేటటువంటి నేపథ్యంలో టాల్స్టాయ్ వంటి పండితులు వ్రాసిన కావ్యాలు అనేకం మనం స్మరిస్తే, వార్ అండ్ పీస్ గొప్ప నవల, కావ్యం, గ్రంథం, పోయట్రీ. యుద్ధానికి మధ్య విరామం శాంతి అన్నాడా మహానుభావుడు. గొప్ప యుద్ధం మహాభారతం తర్వాత ప్రశాంతత. వందలాది వేలాది మందిని అంతం చేసిన అనంతరం అన్యమతాల ఆవిర్భావం. వందల వేల లక్షల మందిని అంతం చేసిన తర్వాత చండాశోకుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి శాంతిమత స్థాపకుడిగా మారాడు. బౌద్ధ ధర్మ వికసనం. ఏ యుద్ధాన్ని చూచినా యుద్ధం అనంతరం ఒక విశ్రాంతి, ఒక వాతావరణం, జీవితానికి ఎంత ప్రమాదమో ఈ యుద్ధం అనేది తెలిసి వస్తుంది. యుద్ధం వల్ల వచ్చే ప్రమాదాలను పెద్ద జాబితా వేసిన మహాభారతంలోని యుధిష్ఠిరుడే యుద్ధం తప్పనిసరి అనగానే యుద్ధరంగానికి దుర్యోధనుడి కంటే ముందు తానే వెళ్ళి యుద్ధానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. యుద్ధం ఎంత ప్రమాదకరమో, ఎంత వినాశకరమో విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అయినా వినలేదు. నా మాటే కావాలి కదా అన్నాడు ధృతరాష్ట్రుడు. పుత్రప్రేమ. యుద్ధాలు ఎందుకు ఏర్పడతాయో జ్యోతిషం అందుకే చెప్పలేకపోతుంది. గ్రహగతులు మారవు కాబట్టి గ్రహణాన్ని గురించి కూడా చెప్పగలుగుతుంది. ఇది విషయం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.